రాష్ట్రంలో ఒక మహా అపచారానికి గత ప్రభుత్వం దేవాది దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి కొన్ని కోట్ల లడ్డూలు ప్రసాదంగా నైవేద్యం పెట్టి ఆయనకి ఎంత బాధ పెట్టారో ఆ దోషం స్వామివారికి అపవిత్రమైనటువంటి కెమికల్స్తో కలిపిన లడ్డూలు ప్రసాదంగా నివేదించడం, అవి భక్తులకి పంచి మరొక మహా అపచారానికి పాల్పడడం అనేది ఇది క్షమించరానటువంటి అది మహా అపచారం. కాబట్టి ఆ అపచారం నుండి దేవాది దేవుడికి శాంతి కలగాలి. ఆయన ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని, భక్తుల్ని కోపగించకూడదు. ఎవరో దుర్మార్గులు కొద్దిమంది వ్యక్తులు చేసిన మహా పాపాన్ని ఇది కోట్లాది మంది హిందువులకి వర్తింపజేయకుండా స్వామివారి అనుగ్రహం ఈ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రం అభివృద్ధికి, రాష్ట్ర అన్ని రంగాలుగా ముందుకు వెళ్ళడానికి స్వామి దివ్యమైన ఆశీస్సులు ఎంతో అవసరం. కాబట్టి స్వామిని శాంతింపజేస్తూ ఆ పరిష్కార మార్గంగా సాధు సంతులు, మాతాజీలు అందరం కూడా తిరుపతిలో ఒక సదస్సు పెట్టి ఉభయ రాష్ట్రాల్లో ఉండేటటువంటి స్వామీజీలతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో ఉండేటటువంటి సాధు సంతుల్ని కూడా పిలిచి ఒక సదస్సు పెట్టి తిరుమలలో ఆ తిరుపతిలో ఆ సభను పెట్టి సదస్సులో ఆ డేట్ అంతా కూడా ఏ రోజు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఏ సమయంలో హిందువులు ఎక్కడున్నా, ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా అందరూ ఒకే సమయంలో ఆ ప్రాయశ్చిత్తం ముడుపు ఏ విధముగా కట్టాలి, ఏ విధముగా గోవిందనామస్మరణ చేసి ఈ దోషం నుండి స్వామికి శాంతింపజేయాలి అనే అంశాన్ని తిరుపతిలో సదస్సులో ఆ సమయాన్ని సాధు సంతులు అందరం కూడా ప్రకటించడం జరుగుతుంది. మరి దానికి హిందూ సమాజం స్వీకరించాలని, ఈ అపచారాన్ని ఈ విధముగా మనం ప్రాయశ్చిత్తము ద్వారా స్వామిని శాంతింపజేసి మళ్ళీ పూర్వ వైభవాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్య కైంకర్యాల్లో కానివ్వండి, వెంకటేశ్వర స్వామి వారి తాలూకు ఆశీస్సులు కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రజలపైన, తెలుగు వాళ్ళపైన, స్వామిని విశ్వసించే హిందువులు ఎక్కడున్నా కూడా వారికి సంపూర్ణంగా కలిగేటటువంటి స్వామి కరుణా కటాక్షాలు అందించేటటువంటి ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తూ తిరుపతిలో ఆ సమయాన్ని, ప్రాయశ్చిత్త ముడుపు సమయాన్ని, ఆ ప్రాయశ్చిత్త సమయంలో చేసే ఆ ప్రాయశ్చిత్త మంత్రాలని అవన్నీ కూడా ప్రకటించడం జరుగుతుందని త్వరలోనే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధార్మిక సంఘాలు, హిందూ బంధువులు, అలాగే అన్ని హిందుత్వానికి చెందినటువంటి సంస్థలన్నీ కూడా సామూహికంగా ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యి ఒకే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులందరూ, ముఖ్యంగా తెలుగు వాళ్ళందరూ